పాండిచ్చేరిలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఫేమస్ అని చెప్పేసి చాలామంది అంటుంటే విన్నా. సరే ఒకసారి పోయినాంగా, ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాం. లాస్ట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఈచ్ వన్ పర్సన్కి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. వీక్ డేస్లో అయితేనేమో 300 రూపీస్, వీకెండ్లోనేమో 500 రూపీస్. మేము 3 మెంబర్స్ పోయినాం. సరే అని చెప్పేసి పోయిన తర్వాతకి అక్కడ వెయిటింగ్ లిస్టు మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు 1-2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తారు. మాకు దగ్గర 3 అవర్స్ పట్టింది. సరే అని చెప్పేసి లాస్ట్ బోట్ దొరికింది. 50 మెంబర్స్ పోయినాం. మన బోట్ మాత్రం మస్తు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఏది విజిట్ చేసినా చేయకున్నా ఈ బోటింగ్ మాత్రం 100% విజిట్ చేయండి. ఎందుకంటే బయట మాత్రం ఇంత లో బడ్జెట్లో మాత్రం దొరకదు. కానీ ఈ ఎక్సైట్మెంట్ ఫీలింగ్ మాత్రం బీచ్లో పోయిన తర్వాత, బీచ్లో లోపల పోయిన తర్వాత తిప్పుతుంటాడు బోట్లని. ఆ బోటింగ్ మొత్తం ఫిషింగ్ బోట్స్ ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ మస్తు అనిపిస్తుంది. ఆ లోపల పోయినాక వాడు తిప్పుతుంటాడు, మస్తు అనిపిస్తుంది అసలుకి. ఆ ఫోటోషూట్ ప్లేస్ అనమాట అదే. మంచిగా అక్కడ కొంచెం పోయిన తర్వాత ఫొటోస్ బాగా దిగినాం అక్కడ సైడ్. మా వాడు అయితే మస్తు దింపిండు. అక్కడ కొంచెం చాలాసేపు అంటే ఒక 10 మినిట్స్ ఇట్లా ఆగుతాడు, పర్లేదు, ఫోటోలు దిగొచ్చు ఎవరైనా, మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత అన్నీ ఒక 5 ఐలాండ్స్ చూసినాము, బీచెస్ పోయినాము. లాస్ట్కి రిటర్న్ అయిపోయినాం. అక్కడ పోయిన తర్వాత పార్కింగ్కి వచ్చేసి నీకు 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే అక్కడ దొరకదు నీకు ఆగిపోవాలి కాబట్టి. కానీ మస్తు అనిపించింది.